మంచిర్యాల జిల్లా భీమారం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై వివాదాస్పద పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకుడు గోపాల్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. నేనేదో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందని చెప్పి, నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పి, నేను గ్రూప్లో అసలు పోస్టులు కూడా సరిగ్గా కరెక్ట్ గ్రూప్లో నేను ఏం పెట్టలేదు. దాని కారణంగా నేను ఏమైనా పెడితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దాంట్లో ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ చేయాలి. ఏమైనా తప్పు ఉండింటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ నేను అనుకోకుండా రోడ్డు ఖర్చుడితోటి నన్ను బండి మీద 4-5 ఎక్కించుకొని ఆవుల సురేష్, బోయిన మహేష్, బర్ల మహేష్, దమ్ము మల్లేషు, ఇట్లా చాలామంది ఒక 10-15 మంది, వేల్పుల నాగరాజు, వేల్పుల శేఖరు, ఇట్లా చాలా మంది నా మీదకి వచ్చి దాడి చేసుకొని నా ఫోన్ గుంజుకొని వెనక చేతులకి ఇట్లా కట్టేసి ఆవుల సురేష్ మధ్యలో పట్టుకొని ఉండి నన్ను బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కించుకొని వచ్చి వాటర్ ట్యాంక్ ఆడ నన్ను కొట్టి అడిచిపెట్టి వచ్చిండ్రు. బీఆర్ఎస్ నాయకుడు సోషల్ మీడియాలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చేసే పనులు తప్పు పనులు చేస్తుందో దాన్ని సోషల్ మీడియాలో అడిగినందుకు కొంతమంది కాంగ్రెస్ గుండాలు తీసుకుపోయి కిరాతకంగా కొట్టడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కొట్టినట్టుగా మేము తిరగబడి కొట్టుకుంటే మనం కొట్టుకుంటా? మీకు మీ మినిస్టర్ గారు కానీ మీ కాంగ్రెస్ కానీ ఇదే నేర్పుతున్నదా? ఇదేనా? గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. ఇదే రౌడీ రాజకీయం నడిచిందా? ఇక తీసుకుపోయి కొట్టుడు కరెక్టా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తగిన గుణపాఠం అతి త్వరలో కూడా ఉంటుంది.